పరకామణి చోరీ కేసు సంబంధించి విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీ చోరీ చేసి పట్టుబడ్డారు. అప్పట్లో దీనిపై కేసు నమోదయ్యింది. విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ ఫిర్యాదుతో తిరుపతి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే 4 నెలలకే ఈ కేసు రాజీ చేసుకున్నారు. పరకామణి చోరీ చేసిన రవికుమార్ తనకున్న 7 ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ప్రధాన అంశంగా మారింది. రవికుమార్ టీటీడీకి రాసిచ్చిన ఆస్తులేవి, వాటి విలువ ఎంత, అప్పట్లో జరిగిన పరిణామాలేంటి అనే దానిపై విచారణ చేపడుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే కేసు విచారణకు హాజరైన వైవి కీలక వివరాలు సేకరించారు. అయితే అది తన హయాంలో జరగలేదని చెప్పి కొత్త సంచలనానికి తెరతీశారు వైవి. సాధారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుల రూపంలో విదేశీ కరెన్సీ కూడా వస్తుంది. ఈ మొక్కులన్నింటినీ పరకామణిలో ఉంచి ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఉంటారు. అక్కడే రవికుమార్ అనే వ్యక్తి పనిచేసేవారు. ఆయనకు సంపాదనకు మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 30న విదేశీ కరెన్సీతో అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కు పట్టుబడ్డారు. ఆయన తిరుపతి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో రవికుమార్ను అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. కానీ సెప్టెంబర్లో అదే కేసు రాజీ చేసుకున్నారు ఫిర్యాదు అధికారి సతీష్ కుమార్. అయితే అప్పట్లో టీటీడీ పెద్దల ఒత్తిడితోనే ఆయన కేసు విత్డ్రా చేసుకున్నారనేది ఒక ఆరోపణ. అంతకుముందే రవికుమార్ను తన 7 ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. వాటిని టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న వైవి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్వీకరించారు. అయితే ఇటీవల ఫిర్యాదుదారుడు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో తాడిపత్రిలో మృతి చెందారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సీఐగా పనిచేస్తున్న ఆయనను విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఒకసారి విచారించి వివరాలు సేకరించింది, రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే విచారణ కోసం గుంతకల్లు నుంచి విజయవాడ వస్తుండగా మధ్యలో తాడిపత్రిలో సతీష్ కుమార్ చనిపోయారు. అనుమానాస్పద స్థితిలో ఆ మృతి ఉండడంతో పోలీసులు ప్రత్యేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తన హయాంలో ఇది జరగలేదని చెప్పి తర్వాత అధ్యక్షుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి వైపు సంకేతాలు పంపారు. తద్వారా కొత్త సంచలనానికి తెరతీశారు. అయితే ఇప్పటికే కరుణాకర్ రెడ్డి సతీష్ కుమార్ మరణంపై స్పందించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ధృవీకరిస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తన హయాంలో జరగలేదని చెప్పడం ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందానికి క్లూ ఇచ్చినట్లయింది. దీంతో కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలుస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది.